భారత్ లో సేవలనైనా నిలిపివేస్తాం గానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల్ని పాటించబోమంటుంది వాట్సాప్. ఇంతకీ వాట్సాప్ ఇంత పట్టుదలగా ఉండడానికి కారణమేంటి? కేంద్ర ప్రభుత్వంతో గల పేచీ ఏంటి? కేంద్ర ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన ఐటీ నిబంధనలు పాటించే విషయంలో పంతంగా ముందుకెళ్తోంది వాట్సాప్. వాటిని సవాల్ చేస్తూ మెటా, వాట్సాప్ వేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. తమ వాదనల్ని గట్టిగా వినిపించింది వాట్సాప్. వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు తమ యాప్ మెసేజ్లను ఎన్క్రిప్ట్ చేస్తుందని కోర్టుకు తెలిపింది వాట్సాప్. పంపే వాళ్ల దగ్గర ఎన్క్రిప్ట్ అయిన మెసేజ్ దానిని అందుకున్న వారి వద్ద డీక్రిప్ట్ అవుతుందని తెలిపింది. అందువల్ల మధ్యలో దానిని ఎవరూ చూసే అవకాశం ఉండబోదని తెలిపింది. అయితే మెసేజ్లను ఎన్క్రిప్ట్ చేసి పంపే పద్ధతిని తొలగించడం అంటే వినియోగదారుల గోప్యత హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని వాట్సాప్ తెలిపింది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది. మెసేజ్ పంపిన వాళ్ల వివరాలను ట్రేస్ చేసే నిబంధనను సవరించాలని కోరింది. సోషల్ మీడియా సంస్థల్ని సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనల్ని తీసుకొచ్చిందని కోర్టుకు తెలిపాయి వాట్సాప్, మెటా. దాని ప్రకారం కోట్లాది మెసేజ్లను తాము కొన్నేళ్ల పాటు భద్రపరచాల్సి ఉంటుందని వివరించింది. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది వాట్సాప్. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. 2021లో తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలను సోషల్ మీడియా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులలో పిటిషన్లు వేశాయి. పెండింగ్ లో ఉన్న ఈ పిటిషన్లన్నింటినీ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు.